ప్రైజ్ ది లార్డ్. మన ప్రభును రక్షకును కరుణ సంపన్నుడైన యేసు క్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ మా హృదయాంతరాలలోంచి శుభములు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఏసే మాట వినడానికి సిద్ధపడుతున్నారు కాదు. ఏసే జవాబు అనే కార్యక్రమం ద్వారా అనుదినము జాలువారుతున్నాం. అనుదినము నూతనంగా ప్రవహిస్తున్నటువంటి దైవ వాక్యాన్ని బట్టి, సందేశాన్ని బట్టి దేవుని ఎంతగానో స్తుతిస్తున్నాం, ఆరాధిస్తూ ఉన్నాం. ఈరోజు చెప్పబోతున్న వాక్యము, దేవుడు మన హృదయములో అద్భుతమైన కార్యాన్ని చేయబోతున్నాడు. ఆయన మాట మనకు స్వేచ్ఛనివ్వబోతున్నది. ఆయన మాట కృంగిన మన హృదయాన్ని బలపరచబోతున్నది. ముక్కలైన మన హృదయాన్ని తిరిగి తన సింహాసనముగా, తన రాజ్య సింహాసనంగా కట్టబోతున్నది. కృంగిపోయి బలహీన పడిపోయి దిగులుతో కూర్చున్న నీ జీవితంలో ఒక నూతన వరవడిని, తాజా అభిషేకాన్ని, ఆశీర్వాదం దయచేయబోతూ ఉన్నది. అందరం శ్రద్ధగా దేవుని మాట వింటాం. ఆయన మాటలు ఉన్నటువంటి ఆ ధైర్యాన్ని పొందుకుందాం. మనం కోల్పోయినటువంటి ధైర్యాన్ని తిరిగి ఇచ్చేది దేవుని మాట, దేవుని అభిషేకం. ఈరోజు మనం దేవుని ఆత్మను పొందుకుంటాం. పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి ఆ శక్తిని మనం పొందుకుంటాం. ప్రార్థన చేసుకుంటాం అందరూ తలలు వంచి. లార్డ్ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. యేసు క్రీస్తు ప్రభువా, పరలోకపు తండ్రి, త్రియేక దేవ, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. కమ్ హోలీ స్పిరిట్ గాడ్. పరిశుద్ధాత్మదేవ సంచరించమని, పరిశుద్ధాత్ముడు అల్లలాడమని తండ్రి, పరిశుద్ధాత్ముడు ప్రతి హృదయములో దిగి రమ్మని నాయన, ప్రతి హృదయమును సున్నతి చేయమని, ప్రతి చెవిని సున్నతి చేయమని, మీ మాట చొప్పున బ్రతుకుటకు తండ్రి, మీ ప్రజలు మీరు లేవనెత్తమని తండ్రి, మీ ప్రజలు మీరు ధైర్యపరచమని తండ్రి, మీ ప్రజల పట్ల కార్యమును సఫలపరచమని యేసు క్రీస్తు ప్రభువా రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుచున్నాము తండ్రి. ఈ మాట ఒక్కడి కూడా వ్యర్థంగా పోకూడదు తండ్రి నాయన. ఆకాశం నుంచి కురుస్తున్నటువంటి, ఆకాశం మేఘములో నుంచి కురుస్తున్నటువంటి వర్షపు చినుకు ఏ విధంగా భూమిని తడపకుండా వ్యర్థంగా తిరిగి వెళ్ళదో, అదే రీతిగా కురుస్తున్న ఈ వాక్యపు ధ్వని, ప్రతిధ్వనిస్తున్న ఈ మాటల సవ్వడి ప్రభువా ప్రతి గుండెల్లో ప్రభువా నివాసము చేయునుగాక. ప్రతి ఒక్క హృదయం తడుపునుగాక తండ్రి. వారి ఆశలు చిగురించునుగాక, వారి నిరీక్షణ చిగురించి పుష్పించునుగాక తండ్రి. మోడు బారిన ప్రతి బ్రతుకులో ప్రభువా మీ వాక్యపు ఫలములనైనా మీరు నిండాలుగా నింపి నడిపించి బలపరచమని, సహాయం చేయమని, మీరు అద్భుతము చేయమని, మీ దయతో నిలబెట్టమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ నుంచి ఒక వాక్యం చదువుకుంటాం. దయచేసి అందరూ బైబిల్ తీయండి. ఆదికాండం 26:18 చదువుకుంటాం. అప్పుడు తన తండ్రి అయిన అబ్రహాము దినములలో త్రవ్విన నీళ్ల బావులు ఇస్సాకు తిరిగి త్రవ్వించెను. ఏలయనగా అబ్రహాము మృతి పొందిన తరువాత ఫిలిస్తీయులు వాటిని పూడ్చివేసిర్రే. అబ్రహాము తవ్వినటువంటి నీళ్ల ఊటలను, బావులను తిరిగి తవ్వించాడు ఇస్సాకు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో ఏ బావులు ఇవి అంటే మనం మామూలుగా నీళ్లు తాగే బావులు కాదు. దీని ఆత్మీయ అర్థం చెప్పాలని ఆశిస్తున్నాను. మొదటిది విశ్వాసం అనే బావి. ఒకవేళ మీరు చూడకపోతే నిన్నటి యూట్యూబ్లో మీకోసం అప్లోడ్ చేయబడింది. నిన్నటి ఎపిసోడ్ చూడండి, ఖచ్చితంగా దానిలో ఉన్నటువంటి మర్మాన్ని మీరు గ్రహించవచ్చు. సో ఈ రోజు చెప్పబోతున్న బావి ఏంటి అంటే నిరీక్షణ బావి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన నిరీక్షించాడు. చూద్దాం. హెబ్రీ పత్రిక 11:10 చదువుకుంటాం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచుచుండెనో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తానున్నది గుడిసెలో, ఒక తాత్కాలికమైనటువంటి టెంటులో ఉంటున్నాడు ఆయన. దానికి పునాది లేదు, కానీ అక్కడుండి దేనికోసం ఎదురు చూస్తున్నాడంటే పునాదులు గలటువంటి పట్టణం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు కట్టిన నగరము కొరకు ఎదురు చూస్తున్నాడు. దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో ఆ మహానగరము కోసం, ఆ మహా కన్స్ట్రక్షన్ కోసం ఇక్కడుండి ఎదురు చూస్తున్నాడు ఆయన. ఎదురు చూపు అంటే దీని ఏమంటారు అంటే హోప్, నిరీక్షణ. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుని కన్స్ట్రక్షన్ కోసం, దేవుని నిర్మాణం కోసం దేవుడు తనను ఎలా కట్టబోతున్నాడు, దేవుడు తనకు ఎలా పునాది వేయబడుతున్నాడు, తన విశ్వాసాన్ని బట్టి, తన నిరీక్షణ బట్టి, తన విధేయతను బట్టి, తనకున్నటువంటి దేవుని పట్ల ప్రేమానురాగాలను బట్టి, దేవుని బిడ్డ తన కోసం దేవుడు ఏం కట్టబోతున్నాడో, తన కోసం దేవుడు ఏది నిర్మించబోతున్నాడో ఆ పునాదులు గల పట్టణము కొరకు ఆయన నిరీక్షణతో ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, మనం ఈరోజు గుడిసెలో ఉండొచ్చు, తక్కువ స్థితిలో ఉండొచ్చు, ఒంటరిగా ఉండొచ్చు, దిక్కులేని వారిగా ఉండొచ్చు, హోదా లేని వారిగా ఉండొచ్చు,
ఎవరు ఎన్నికలో లేని వారిగా మనం ఉండొచ్చు. కానీ నీవు దేవుడితో సహవాసం చేసే వ్యక్తివైతే, దేవుని యందు విశ్వాసం గల వ్యక్తివైతే, దేవుని నిరీక్షించే వ్యక్తివైతే, నీ కొరకు దేవుడు ఎవరు ఊహించని కన్స్ట్రక్షన్ కట్టబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోసేపు చిన్న గుడిసెలో ఉన్నాడు. తన తండ్రితో పాటు మందలు మేపుకుంటున్నటువంటి వారిగా ఉన్నాడు. పొలములో పనులు కట్టేవాడిగా ఉన్నాడు. కానీ దేవుడు అతని కోసం ఎటువంటి కన్స్ట్రక్షన్ కట్టాడు? దేవుడు ఎటువంటి పునాది వేశాడు? ఆయనే శిల్పిగా ఉండి, నిర్మాణకుడుగా ఉండి యోసేపు కోసం ఎటువంటి కన్స్ట్రక్షన్ కట్టాడు అంటే చెప్పండి, రాజులకే సలహా ఇచ్చేటువంటి గొప్ప సింహాసనం. ఆ స్థాయి, ఆ హోదా, ఆ లెవెల్ రాజులే అబ్బురపడే అంతగా, ఆ దేశంటువంటి జ్ఞానులు అబ్బురపడే అంతగా రాజు అబ్బురపడి ఒక మాట చెప్తాడు. ఆదికాండం 41వ అధ్యాయం 38వ వచనం చెబుతాడు, ఇతని వంటి పరిశుద్ధ ఆత్మ గల మనుషుడు మనకి ఎక్కడా లేడయ్యా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎవరిని కనుగొనలేం మనం. we can't find such kind of holy person అంటాడు. అటువంటి పరిశుద్ధ ఆత్మ గల మనిషిని మనం ఎక్కడ కనుక్కోలేం మన దేశంలో, మన బ్రతుకులు అంటాడు. సో అంత హై లెవెల్ అంటే దేవుడు ఒకవేళ మన కన్స్ట్రక్షన్ కట్టడం ఆరంభిస్తే, ఆయన పునాది వేయటం ఆరంభిస్తే, ఆయన శిల్పిగా ఉండి మనకు మన బ్రతుకును కట్టడం ఆరంభిస్తే, మన భవిష్యత్తు కట్టడం ఆరంభిస్తే, ఆయన మామూలు కన్స్ట్రక్షన్ కట్టాడు. మామూలు ఒక్క పునాది వేయడు ఆయన వేసే పునాది ప్రపంచాన్ని అబ్బురపరుస్తుంది. ఆయన వేసే పునాది, ఆయన కట్టే సూపర్ స్ట్రక్చర్ ప్రపంచమే బిత్తరపోయేంతగా కడతాది, ఆశ్చర్యపోయేంతగా కడతాది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకని మన భవిష్యత్ ప్రణాళిక దేవుడి చేతికి అప్పగించాలి. మనం ఏం చేయాలి అంటే దేవుడు ఇప్పుడు మనకిచ్చిన పనిని యథార్థంగా, సమర్థవంతంగా, శక్తి వంచన లేకుండా, చేతికొచ్చింది చిన్న పని అయినా, చేతికొచ్చింది చిన్నదే అయినా, ఒక ఇంట్లో పాచి పని చేయటమే అయినా, ఒక చిన్న అటెండర్ ఉద్యోగమే కావచ్చు, లేకపోతే ఒక హోదగల స్థితే కావచ్చు, దేవుడు మనకి ఏదైతే చేతికిచ్చాడో ఒక చిన్న పరిచర్య కావచ్చు, దాంట్లో 10 మందే ఉండొచ్చు. కానీ ఎప్పుడైతే మనం ఆ పనిని శ్రద్ధగా, యథార్థంగా, నమ్మకంగా, శక్తి వంచన లేకుండా కట్టడం ఆరంభిస్తామో, ఆ తరువాత దేవుడు నిరీక్షించడం మొదలు పెడతామో, ఆ తర్వాత ఆ దేవుడు కడతాడు. చూసాడా? ఆ కన్స్ట్రక్షన్ సూపర్, ఆ కన్స్ట్రక్షన్ అద్భుతమైంది, అమేజింగ్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో యోసేపు నిరీక్షణ ఎవరు అంటే దేవుడే తన నిరీక్షణ. యోసేపు మీద అందరు నిందలేస్తే, ఎప్పుడు అవమానాలు వేస్తే, ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళి నేను నిర్దోషం చెప్పుకోలేదు. ఆయన ఎవరు కూడా లాయర్ని పెట్టుకొని నా యొక్క నిర్దోషత్వాన్ని నిరూపించండి అని చెప్పేసి కాళ్ళు పట్టుకోలేదు. ఏంటి నువ్వు ఇంత పెద్ద భయంకరమైన శిక్ష నీ పొందుతున్నావు, ఇంత పెద్ద నేరం నువ్వు చేయలేదు కదా, ఎదురు తిరగవచ్చు కదా అని ఎవరన్నా అంటే ఆయన అంటాడు, ఒకటే మాట అంటాడు, నేను అనుకుంటున్నాను నా యథార్థత రుజువుపరిచేవాడు నేను కాదు, నా దేవుడే రుజువుపరచాలి. నా తండ్రే తగిన కాలంలో నన్ను నిరూపిస్తాడు. నా యథార్థత ఏంటో, నా పరిశుద్ధత ఏంటో, నా నిబద్ధత ఏంటో, నా యొక్క అంతరంగిక జీవితం ఎలా దేవుడితో పెనవేసుకుందో, ఎలా ఆయనతో నడుస్తుందో ఆయన నిరూపిస్తాడు. ఆయన నిరూపించడం మాత్రమే కాదు, నెక్స్ట్ లెవెల్ నేను ఎక్కడ ఉండాలో, నెక్స్ట్ లెవెల్ ఏ అధికార పీఠమే కూర్చోవాలో, ఏ ఉన్నత శిఖరమే కూర్చోవాలో, ఏ రాజుకు తీర్పు తీర్చాలో, ఏ అధికారుల పక్కన కూర్చొని నేను ఒక అధికారిగా ఉండాలో ఆయన గడతాడు నా కన్స్ట్రక్షన్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. yes దేవుని బిడ్డ, నీ నిరీక్షణ దేవునిలో ఉంటే ఆయన నిన్ను సిగ్గుపడనివ్వడు. రోమాపత్రిక 5వ అధ్యాయం 5వ వచనం చెబుతుంది, ఈ నిరీక్షణ మనం సిగ్గుపరచదు. దిస్ హోప్ విల్ నెవర్ బి పుట్ టు బి షేమస్. మనలను ఎప్పటికీ కూడా సిగ్గుపడే వ్యక్తులుగా చేయదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది మనను ధైర్యంతో నిలబెడుతుంది. ఇట్ విల్ గివ్ కరేజ్ టు us, ఇట్ విల్ గివ్ ఆనర్ టు us. అది మనకు ఘనతనిస్తుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే చెప్తున్నా ప్రియ దేవుని బిడ్డ, దేవుడు కట్టాలి నీ భవిష్యత్, దేవుడు కట్టాలి నీ కన్స్ట్రక్షన్, దేవుడు కట్టాలి నీ యొక్క పునాది, నీ భవిష్యత్ పునాది, నీ పేరు, నీ ఖ్యాతి, అవన్నీ దేవుడు కడతాడు. ఇప్పుడు దేవుని యొక్క రాజ్యాన్ని కాపాడుకుంటూ ఒక దేవుని బిడ్డగా ఈరోజు నీకు అవకాశం రావచ్చు, చాలాసార్లు పాపం చేసే అవకాశం రావచ్చు, అన్యాయంగా దోచుకునే అవకాశం రావచ్చు, అనేక సార్లు నీ ఇష్టానుసారంగా శరీరాశ నెరవేర్చుకునే అవకాశం రావచ్చు. వస్తుంది ఖచ్చితంగా, ప్రతి మనిషి జీవితంలో ఏదో ఒక అవకాశం వస్తుంది. పాపం చేయడానికి ఏదో ఒక తలుపు తెరుస్తుంది. ఆ తలుపు గుండా వెళ్ళాల్సినటువంటి గడి వస్తుంది. ఎస్,
దేవుని బిడ్డ, ఎప్పుడైతే మనం దేవుని రాజ్యాన్ని కించపరచకుండా, ఎందుకంటే ఒక క్రైస్తవుడిగా దేవుని బిడ్డగా నువ్వు చేయకూడని పనులకు దూరంగా ఉంటూ దేవుడు నిషేధించిన దాన్ని, ఇది ప్రాఫిటెడ్ అని చెప్పిన దాన్ని ఎప్పుడైతే నీ లైఫ్లో ప్రాఫిట్ చేస్తావో, ఎప్పుడైతే దాన్ని నిషేధిస్తావో, ఆ రోజున దేవుడు నిన్ను ఎలక్ట్ చేసుకుంటాడు, నీకు ముద్ర వేస్తాడు దేవుడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేను ఉన్నత స్థలాలు ఎక్కడ కట్టాలి నిర్ణయిస్తాడు ఆయన. నీ విశ్వాసపు లెవెలే నీ యొక్క మరి దేవుడు కట్టబోయే నిరీక్షణ, ఆ గృహానికి ఆధారం. నీ నమ్మకపు లెవెలే నీకు వేయబోతున్న పునాదికి ఆధారం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. సో మనం కట్టుకోలేం మన భవిష్యత్తుని. చాలా కలలుగా అంటాం, నా భవిష్యత్తు ఇలా ఉండాలి, అలా ఉండాలి. నీ ఆశ, నీ కళ ఒక నది పక్కన లేకపోతే ఒక సముద్రపు తీరం పక్కన నువ్వు కట్టుకునే పిచ్చిగూడు లాంటిది. చాలాసార్లు పిల్లలు ఆడుకోవడానికి పోయి పిచ్చిగూడు కట్టుకొని దాని మీద పూలు వేసుకొని దాని మీద మంచి ఆకులు పరుచుకొని అంటారు, అబ్బా నాది ఇది, ఈ ఇల్లు నాది అని మురిసిపోతుంటారు. ఒక కళ అట్లా వస్తుంది, కొట్టుకొని పోతుంది. కానీ మన కన్స్ట్రక్షన్ కూడా అలాగే ఉంటుంది. బా నేను ఇలా ఉండాలి, ఇలాంటి మంచి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి, ఇలా మంచి హోదాలో ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి. దేవుడు అంటాడు, పిచ్చోడా, నువ్వు కోరుకున్నది ఎట్లుందంటే సముద్రం పక్కన పిల్లలు కట్టుకున్న పిచ్చిగూడులాగా ఉంది. నేను కట్టాలనుకుంది ఎట్లుందో తెలుసా? నీ ఊహకు అందనటువంటిదిగా ఉన్నది. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నీ లైఫ్లో ఎప్పుడు ఊహించుండవు, నీ లైఫ్లో ఎప్పుడు నీ ఊహకు రాలేదు అటువంటి గొప్ప వాటిని నీకోసం నేను ఆయత్తపరుస్తున్నాను. నేను అటువంటి గొప్ప వాటిని ఇవ్వాలని ఆశపడుతున్నాను. ప్రియ దేవుని బట్టి ఏనాడు కూడా యోసేపు తాను రాజు పక్కన ఉంటారని కానీ, రాజరిక వ్యవస్థలో ఉంటానని కానీ ఎప్పుడు కలగనలేదు. అసలు కనీసం అతనికి ఆ ఐడియానే లేదు. మా అన్నోళ్ళకి ఏలుబడి చేస్తాను నేను, మా అన్నోళ్ళని నేను వాళ్ళకంటే గొప్పవాడిని అవుతాను అంతే తెలుసు తప్ప, రాజుల కంటే గొప్పవాడిని అవుతానని, అధికారుల కంటే గొప్పవాడిని అవుతానని కదా, దేశాన్ని ఏలేవాడిని అవుతానని, రాజుకే తండ్రిని అవుతానని తెలుసా అతనికి? తెలీదు. అంటే దేవుడు ఏం చేస్తాడంటే మర్మయుక్తమైనటువంటి పునాదులు వేస్తాడు మన కోసం. ఎప్పుడు ఊహించని పునాదులు వేస్తాడు మన కోసం. ఎప్పుడు ఊహించినటువంటి ఊహకు అందనటువంటి సూపర్ స్ట్రక్చర్ కడతాడు మన కోసం. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మనం ఎంత పేదోళ్ళమైనా, ఎంత దిక్కులేని వాళ్ళమైనా, ఎంత దౌర్భాగ్యులమైనా, నీలో దేవుని భయం ఉన్నప్పుడు, నీలో దేవుని విశ్వాసం ఉన్నప్పుడు, నీలో దేవుని మీద ఆధారపడే ఒక అనుభవం ఉన్నప్పుడు నిన్ను క్రింద పెట్టడానికి దేవుడు ఇష్టపడడు. ససేమరా ఇష్టపడాడు దేవుడు. నిన్ను పైకి ఎగిరేటట్టుగా చేస్తాడు. ఎన్ని సమస్యలు ఉప్పొంగి వచ్చినా, ఎంతమంది శత్రువుల మీద పైబడినా నిన్ను విడిచిపెట్టాడు దేవుడు. మర్చిపోడు దేవుడు. ఆయన మర్చిపోడక అన్యాస్తుడు కాదు. నీ విశ్వాసమును, లేకపోతే నీ నిరీక్షణను, లేకపోతే నీ యథార్థతను మర్చిపోవడానికి, నీ నమ్మకతను మర్చిపోవడానికి, నువ్వు చూపినటువంటి ఆ పనిలో చురుకుతనాన్ని మర్చిపోవడం దేవుడు అన్యాస్తుడు కాడు. ఆయన న్యాయంగా కొలిసి ఇచ్చేటువంటి దేవుడు, న్యాయంగా పంచిచ్చేటువంటి దేవుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తులో మనకు నిరీక్షణ, మనుషుల మీద కాదు. కొంతమంది నాయకుల మీద మనకి నిరీక్షణ ఉంటుంది, మన తాత మీద మనకు నిరీక్షణ ఉంటుంది. మా తాత బతికుంటే నాకు ఇట్లా కట్టి చేసేవాడండి, కానీ చచ్చిపోయాడు అయినా అంటాం మనం చాలాసార్లు. మా నాన్న నాకు చేస్తాడండి అన్నీ, మా మేనమామ చేస్తాడండి నాకు అన్నీ. మనుషుల మీద ఉన్న నిరీక్షణ మనకి ఎట్లుంటుందంటే అంతే. ఈ మధ్య ఫ్లైట్ ఒకటి క్రాష్ అయింది కదా, అహ్మదాబాద్ నుంచి యూకే వెళ్తున్నటువంటి ఫ్లైట్ క్రాష్ అయిపోయింది. దాంట్లో ఒక మంచి డాక్టర్స్ ఫ్యామిలీ ఎన్నో కలలు కానీ వాళ్ళ పిల్లలతో చెప్పుంటారు, రే మిమ్మల్ని యూకే స్కూల్లో జాయిన్ చేపిస్తాను రా, వాళ్ళతో పాటు చదివిస్తాను రా, నేను మిమ్మల్ని గొప్ప స్థాయి తీసుకొని పోతాను రా, మిమ్మల్ని బ్రిటిష్ పిల్లలతో పాటు కలిసి చదివిస్తాను రా అని చెప్పేసి ఉంటాడు. కానీ తండ్రి యొక్క వాగ్దానాలు మంటల్లో కాలిపోయాయి. భార్య అని ఉంటాడు, నిన్ను గొప్ప బ్రిటిష్ వాళ్ళతో కలిసి అంత గొప్ప స్థాయిలో నిన్ను పెంచుతాను నేను, అంత గొప్ప స్థాయిలో నేను నిలబెడతాను నేను అని చెప్పి ఉంటాడు. కానీ మంటల్లో ఆహుతి అయిపోయింది ఒక్క 5 నిమిషాల్లోనే. మనుషులు చేయాలనుకుంటారు కానీ చెయ్యలేరు. మనుషులు మనకు వాగ్దానం ఇస్తారు, బ్రతుకంతా నీకు తోడుగా ఉంటానని, నిన్ను గొప్ప స్థాయిలో నిలబెడతానని. కానీ ఏ మనుషుడు మనల్ని ఎక్కించలేడు, ఏ మనుషుడు మన పైకి తీసుకొని పోలేడు. వాళ్ళు శతవిధాల ప్రయత్నం చేసినా సరే వాళ్ళ వల్ల కాదు అనేక సార్లు. కానీ దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆయన కట్టడం ఆరంభిస్తే, if he starts your life construction, no one can collapse it, no calamities can collapse it. లోకల్ అంటే ఏ ప్రకృతి వైపరీత్యాలు, ఏ మనుషులు, ఏ అథారిటీ పర్సన్స్ వాటిని కోల్చలేడు, వాటిని ఆపలేడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, నీ భవిష్యత్ దేవుని చేతులకు కట్టబడాలి. అందుకే నీ పని శక్తి వంచన లేకుండా చేయాలి. మనుషులు చూస్తున్నారు లేదా నీకు అవసరం లేదు, నిన్నెవరు ఎగతాళి చేస్తా నీకు అవసరం లేదు.
నిన్నెవరు బాధపడతా నీకు అవసరం లేదు, నిన్నెవరు దూషిస్తా నీకు అవసరం లేదు, నిన్నెవరు ఎగతాళి చేసి వంకరనములు అవుతా నీకు అవసరం లేదు, ఎవరు నేను హేళన చూపులు చూస్తా నీకు అవసరం లేదు. నీ కళ్ళ ముందున్న పని, దేవుడికి అప్పగించిన పని, నీకున్న టాలెంట్ నువ్వు యూజ్ చేసుకొని నడుచుకుంటూ వెళ్ళిపో, దాన్ని సమర్థవంతంగా వాడుకుంటూ వెళ్ళిపో. నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసా? నువ్వు ఎక్కడ కట్టాలి దేవుడు నిర్ణయిస్తాడు, నీ పునాది దేంతో వేయాలి దేవుడు నిర్ణయిస్తాడు, నీ సూపర్ స్ట్రక్చర్ ఎలా వేయాలో, నీ గుమ్మములు ఎలా కట్టాలో, పునాదులు ఎలా వేయాలో, ఆ పట్టణము, ఆ హోదా, ఆ స్థితిగతులు ఆయనకే తెలుసు, ఎవరికి తెలియదు. ఆనాడు అనుకుంటా, అబ్బా ఇంత గొప్ప కన్స్ట్రక్షన్ దేవుడు నాకు ఇచ్చాడే, ఇంత గొప్ప స్థితిగతులు ప్రభు నాకు ఇచ్చాడే, అబ్బా ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. నువ్వు ఊపిరాడక ఉబ్బి తబ్బిబ్బైపోతావు, అంత అద్భుతమైన కన్స్ట్రక్షన్ దేవుడు కడతాడు. ప్రైజ్ లార్డ్ హల్లెలూయా. కృంగిపోకు సహోదరుడా నేడున్న పరిస్థితులు చూసి, సహోదరి కృంగిపోకు నేడున్నటువంటి సంఖ్యలను చూసి. సో ఈరోజు మనము అబ్రహాం విషయానికి వస్తే, అబ్రహాం జీవితంలో ఎన్నో భయంకరమైనటువంటి కరువులు వచ్చాయి, ఆహారం అంతా అడుగంటిపోయింది, ఎటు చూసినా చుక్క నీళ్ళ పరిస్థితి వచ్చేసింది, ఎటు వెళ్ళలో తెలియదు, పరిస్థితి అంతా తారుమారైపోయింది. దేవుడు మౌనం అయిపోయాడు. కొన్నిసార్లు మన జీవితంలో దేవుడు మౌనం అయిపోతాడు. ఎందుకో తెలుసా? నువ్వు ఎంత దేవుని మీద ఆధారపడతావో, ఎంతగా దేవుని గోజాడుకుంటావో, ఎంతగా దేవుని దగ్గరకు వస్తావో, కష్టాల్లో సొంత నిర్ణయం తీసుకుంటావా, శ్రమల్లో సొంత నిర్ణయం తీసుకుంటావా? ఒక మనిషి యొక్క స్థితి ఎప్పుడు మనం అంచనా వేస్తామంటే కష్టాల్లో, ఉన్నత స్థితిలో. అబ్రహాం లింకన్ అంటాడు, ఒక వ్యక్తి ఎటువంటి వాడు తెలియాలంటే అతనికి అధికారం ఇచ్చి చూడు అంటాడు. అతనికి అధికారం ఇచ్చి చూడు, అతని మనసు నీకు అర్థమైపోద్ది. అతనికి ఉన్నటువంటి గర్వం బయటకు వస్తుందా, అతనికి ఉన్నటువంటి అతిశయం బయటకు వస్తుంది, అప్పుడే బయటకు వస్తుంది. ఒక హోదా ఇచ్చి చూడు, ఒక వ్యక్తి ఎంత విశ్వాసం గలవాడో కష్టాలు పెట్టి చూడు, నీకు అర్థమవుతుంది. కష్టాలు వచ్చినప్పుడు దూషిస్తాడా, శ్రమలు వచ్చినప్పుడు దూషిస్తాడా, ఏంటి ప్రభు ఇదేంటి, ఎందుకు వచ్చి నాకు ఈ సమస్య అంటాడా? కష్టాలు పెట్టి చూడు, హోదా ఇచ్చి చూడు. ఈ రెండు విషయాల్లో మనిషి ఎవరో తెలుస్తుంది నీకు. కాబట్టి ఇప్పుడు దేవుని బిడ్డ చాలాసార్లు దేవుడు మనం ఎంతగా ఆధారపడుతున్నామో కనిపెట్టడానికి, ఎంతగా దేవుని మీద డిపెండ్ అవుతున్నామో, ఎంతగా నమ్ముతున్నామో, ఎంతగా దేవుని నిరీక్షిస్తున్నామో తెలుసుకోవడానికి కొన్నిసార్లు కష్టాల గుండా, కరువులు గుండా నడిపిస్తాడు. అంతేకాదు హోదా ఇచ్చి కూడా పరీక్షిస్తాడు ఆయన, గొప్ప స్థితి ఇచ్చి కూడా పరీక్షిస్తాడు ఆయన. కాబట్టి దేవుని బిడ్డ మన జీవితంలో ఎట్టి పరిస్థితి వచ్చినా ఒక్కటే, మన ఆధారం దేవుడే. మనకున్న జాబు, మనకున్న డబ్బు, మనకున్న హోదానో, మనకున్న బిల్డింగ్స్, మనకున్న కారులో కాదు. ఇవన్నీ ఒక్కసారి భూమి ఊగిందంటే అయిపోతాయి, వాటిలో ఒక్కటి కనపడవు మనకి కదా. ఒక్క సునామీ వచ్చినట్టు కొట్టుకొని పోతుంటాయి కారులు, చిన్న అగ్గిపెట్టలా కొట్టుకొని పోతూనే ఉంటాయి. పెద్ద పెద్ద బిల్డింగులు ఒక్క కళ్ళ ముందు కూలట్టే కుప్పలాగా పడిపోతుంటాయి. ఎంత పెద్ద కన్స్ట్రక్షన్స్ కదా. ఇవన్నీ కాదు, అన్నిటికి మించినటువంటి ఆధారం దేవుడే. నీ దేవుడినిలో నువ్వు నిరీక్షించినప్పుడు, నీ దేవునిలో నువ్వు నీ యొక్క భవిష్యత్తును చూసుకున్నప్పుడు, నీ దేవుడు కడతాడని ఒక నిశ్చయతలో నీవు ఉన్నప్పుడు, నా దేవుడు నా యథార్థతను చూస్తున్నాడు, నా నమ్మకత్వాన్ని చూస్తున్నాడు, నా బ్రతుకులో నేను నడుస్తున్న బాటను చూస్తున్నాడు ఆయన, నువ్వు నమ్మితే నీ నిరీక్షణ నేను సిగ్గుపడనివ్వదు. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. ఒకసారి ఒక ఆఫీసర్ దగ్గరికి వచ్చి ఒక ఆయన అన్నాడంట, సార్ మీరు ఈ పని చేసి పెడితే, ఈ సంతకం పెడితే మీకు 50 లక్షలు ఇస్తాను సార్. ఏం చేసుకోవాలి 50 లక్షలు? మంచిలు కొనుక్కోవచ్చు సార్. అప్పుడు ఆఫీసర్ అన్నాడంట, అయ్యా నేను కట్టుకునే బిల్డింగ్, నీ ఇచ్చేటువంటి 50 లక్షలతో కొనుక్కునే ఆ బిల్డింగ్ కంటే నా యథార్థత ద్వారా, నా నమ్మకత్వం ద్వారా నా దేవుడు కట్టే బిల్డింగ్ కోటి రెట్లు ఉంటుంది. 50 కోట్లు పెట్టి కడతాడు ఆయన. ఈరోజు దేవుడిచ్చే కన్స్ట్రక్షన్ 50 కోట్ల బిల్డింగ్ కోరుకోవాలా? నేను 50 లక్షల బిల్డింగ్ కోరుకోవాలా? నాకు 50 కోట్లే కావాలి. కాబట్టి ఈ అన్యాయపు సొత్తు నా దగ్గర వద్దయ్యా, తీసుకొని వెళ్ళిపో, ఇంకెక్కడన్నా తీసుకుపోయి ట్రై చేసుకోండి. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా. నా దేవుడు కట్టకుండా ఆయన చేతులు ఎందుకు బిగబట్టాలి? నా జీవితం నేను కట్టుకోవాలని చూస్తే నా దేవుడు ఆగిపోతాడయ్యా. అన్యాయం చేత, అక్రమం చేత నేను కట్టుకోవాలని అన్యాయపు సొత్తును పోగు చేసుకుంటే నా ప్రభు ఆగిపోతాడయ్యా కట్టకుండా. నా ప్రభు చేతికి నేను సంఖ్యలేసినట్టు అయిపోద్దయ్యా. నా ప్రభు చేతిని నేను పని లేకుండా ఆపినట్టు అవుతుందయ్యా. కానీ నాకున్న పనిని యథార్థంగా, నమ్మకంగా, దేవుడు చూస్తున్నాడని భయముతో, దేవుడు నన్ను చూస్తున్నాడని యథార్థతతో నేను కట్టుకోవటం ఆరంభిస్తే నా ప్రభువు దేశం యొక్క ఉన్నతమైన స్థలాల్లో, ఎవరు ఎక్కలేని స్థలాల్లో, ఎవరు ఎప్పుడు నివసించలేని స్థలాల్లో, మా జాతి పుట్టక ముందు నుంచి లేని స్థలాల్లో దేవుడు నిలబెడతాడయ్యా నన్ను. ప్రైజ్ ద లార్డ్ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, యథార్థవంతుల కోసం నమ్మకమైన కన్స్ట్రక్షన్ దేవుడు కడుతూ ఉన్నాడు. శిఖరాలను కడుతున్నాడు ఆయన. ఉన్నత అద్భుతమైన కార్యాలు చేస్తున్నాడు ఆయన. మనం చేసేటువంటి అన్యాయపు పనులు ఒకటి గుర్తుపెట్టుకో, మన సొంతంగా మనం నిర్ణయించుకునేటువంటి మార్గాలు దేవుని యొక్క మార్గాన్ని అడ్డుకుంటున్నాయి, దేవుని యొక్క ప్లాన్ని చెరిపేస్తున్నాయి, దేవుని యొక్క చిత్తాన్ని చెరిపేస్తున్నాయి.
దేవుని యొక్క ఉద్దేశం నిలువున చీరేస్తున్నాయి. ఎస్, ఏ అన్యాయస్తుడు న్యాయమైన చోట ఉండలేడు. ఏ అక్రమకారుడు క్రమమైనటువంటి జీవితంలో ఉండటానికి వీలు లేదు. ఈ లోకలు ఉండొచ్చేమో కానీ దేవుని దగ్గర ఉండలేరు. ఈ లోకలు ఒకవేళ అన్యాయం చేసిన వాడు ఉన్నత స్థితికి వెళ్ళొచ్చేమో, అక్రమం చేసిన వాళ్ళు పైకి వెళ్ళొచ్చేమో, కానీ దేవుని దగ్గర అట్లా లేదు. ఆయన దగ్గర అన్యాయస్తుడికి స్థానం లేదు, అక్రమకారుడికి స్థానం లేదు. ఆయన దగ్గర న్యాయవంతులు మాత్రమే ఉంటారు, యథార్థవంతులు మాత్రమే ఉంటారు. ఆయన దగ్గర పరిశుద్ధులు మాత్రమే ఉంటారు. ఆయన దగ్గర ఆయన కోసం కనిపెట్టుకున్నటువంటి వాళ్ళు మాత్రమే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన యొక్క భయభక్తులు గలవారు మాత్రమే ఉంటారు. కాబట్టి దేవుని బిడ్డ నీదిలో ఏ క్వాలిటీ ఉంది? భయభక్తులతోటి, యథార్థతతో, నమ్మకత్వంతో, నా దేవుడు చూస్తున్నాడు అమ్మో అనే భయంతో ఒకవేళ మనం బ్రతకగలిగితే నీ రేంజ్ వేరు. ఇంకా దేవుడిని చేతిలో తీసుకున్నాడంటే, నీ భవిష్యత్తు ప్లాన్ ఆయన పరిచయం చేస్తున్నాడంటే సూపర్ అది. అందుకని దేవుని బిడ్డ మన చేతికి వచ్చిన పని శక్తి వంచన లేకుండా, పాపం లేకుండా, అక్రమం లేకుండా, అన్యాయం లేకుండా దేవుడు చెప్పినట్టుగా నడుచుకుంటూ వెళ్తే ఈరోజు కొంచెం అందరికంటే తక్కువ ఉన్నట్టు కనిపించవచ్చు. ఈరోజు అందరికంటే నువ్వు చాలా తక్కువ లెవెల్లో ఉన్నట్టు కనపడవచ్చు. కానీ ఒక్కరోజున ఆయన నిలువునా ఆ యొక్క పరదాన్ని చీరి తీసేస్తాడు. సూపర్ కన్స్ట్రక్షన్ నీకోసం కట్టి ఉంచుతాడు ఆయన. సూపర్ హోదాని కట్టి ఉంచుతాడు నీకోసం. అమేజింగ్గా ఉన్నటువంటి కన్స్ట్రక్షన్ నీకోసం కట్టి ముగిస్తాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే నీ భవిష్యత్తుని దేవుని చేతికి అప్పగించు. నీ ప్లాన్ గీమన దేవునికి అప్పగించు. ప్రభువా, ఇప్పుడు నువ్వు ఇచ్చిన పని నేను శక్తి వంచన లేకుండా చేస్తున్నాను ప్రభువా. నా ఫ్యూచర్ ఎలా ఉండాలి ప్రభువా నువ్వు గీస్తు ప్రభువా. నువ్వు నిర్ణయించు ప్రభువా. నాకు ఏ పునాది వేయాలో వేయి ప్రభువా. నా కోసం వేటిని నిర్ణయించు ప్రభువా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ప్రియ దేవుని బిడ్డ, మనం అనేక మంది జీవితాలను చూస్తే, ఎస్పెషల్లీ మనం యాకోబు జీవితాన్ని చూస్తే, యాకోబు తన మామ ఇంట్లో 20 సంవత్సరాలు ఉన్నాడు, ఎదురు చూస్తున్నాడు తన ఇంటికి ఎప్పుడు వెళ్ళాలి అని. వెళ్ళిన మొదటి సంవత్సరం నుంచి ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రభువా ఎప్పుడు వెళ్ళాలి ప్రభువా, నేను ఎప్పుడు వెళ్ళాలి ప్రభువా, నేను ఎప్పుడు వెళ్ళాలి ప్రభువా. నా తండ్రి ఇంటికి తీసుకుని వెళ్తానన్నావే, తండ్రి ఇంటికి మరలా రప్పిస్తానన్నావే, ఆశీర్దిస్తానన్నావే, ఎప్పుడు ప్రభువా. 5 సంవత్సరాలు అయిపోయింది, 10 సంవత్సరాలు అయిపోయింది, 14 సంవత్సరాలు అయిపోయింది, తర్వాత 19 సంవత్సరాలు అయిపోయింది, 20 ఏట 19 ఏళ్ళు ఎదురు చూశాడు. కష్టాలు, బాధలు, సరైనటువంటి జీతం లేక, పిల్లలకు సరైన ఆహారం లేక, ఒకటికి 2 భార్యలు, మరి పిల్లలు, వాళ్ళ దాదీలు, మందలు, ఎన్ని వాటి గడిచి అయిపోయిన ఆహారం లేక ఎన్నిసార్లు బాధపడి ఉంటాడో. ప్రభా ఈ పిల్లలు ఎలా పోషించుకోవాలి, నా జీతం 10 సార్లు మారుస్తున్నాడే, మా మామగారు వాగ్దానం చేసి ఈ నెల ఇంక్రిమెంట్ ఇస్తాను, ఈ నెల జీతం పెంచుతాను, ఈ నెల ఎక్కువ శాలరీ ఇస్తాను అంటున్నాడు. కానీ ప్రతిసారి మాట మారుస్తున్నాడు. ప్రభువా ఎప్పుడు దేవా, మా మామ మాట మార్చవచ్చు కానీ నువ్వు మాట మార్చని దేవుడు అయ్యా, మాట తప్పని దేవుడు అయ్యా. నన్ను పంపించిన నీవు, తిరిగి వెళ్తానని చెప్పిన వాగ్దానం చేసిన నీవు మాట తప్పని దేవుడు అయ్యా. ఎస్, నీ భర్త మాట తప్పొచ్చు, నీ భార్య మాట తప్పొచ్చు, నీ పిల్లల మాట తప్పొచ్చు, తల్లిదండ్రుల మాట తప్పొచ్చు కొన్నిసార్లు అనివార్య కారణం వల్ల, నీ ప్రాణ స్నేహితుడు మాట తప్పొచ్చు. కానీ మాట తప్పని దేవుడు ఒక ఆయన ఉన్నాడు, మాట తప్పని ప్రాణ స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు. నీ యొక్క యథార్థతను బట్టి నీ పునాదిని వేసే దేవుడు, నువ్వు చూడకముందే నీ కోసం కన్స్ట్రక్షన్ ఆరంభించిన దేవుడు ఉన్నాడు. ఆయన పేరే నజరేయుడైన యేసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన కడతాడు నీ యథార్థతను బట్టి, నమ్మకత్వాన్ని బట్టి, నీ పరిశుద్ధతను బట్టి. అందుకే చెప్తాను ప్రియ దేవుని బిడ్డ, నీకు వచ్చిన పని, చేతికి వచ్చిన పని యథార్థంగా చేయి. దేవుడు చూస్తున్నాడు. నా టేబుల్ ముందు దేవుడు ఉన్నాడు, నా బెడ్రూమ్లో దేవుడు ఉన్నాడు, నా యొక్క ఆఫీస్ రూమ్లో, నా క్యాబిన్లో దేవుడు ఉన్నాడు, నేను ఎక్కిన ఫ్లైట్లో దేవుడు ఉన్నాడు, నా ముందున్న సెల్ ఫోన్లో దేవుడు ఉన్నాడు. చూడు, భయముతో చూడు, భయముతో దేవుడిని పెట్టుకొని బ్రతుకు. నీ కళ్ళ ముందు దేవుడిని పెట్టుకోవడం ఆరంభిస్తే ఆయన కళ్ళ ముందు నిన్ను పెట్టుకుంటాడు. నా బిడ్డ కోసం ఏం చేయాలి? దేవుడు నిన్ను తన కళ్ళ ముందు పెట్టుకుంటాడు, నిన్ను తన అరచేతిలో పెట్టుకుంటాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నిన్ను తన కళ్ళల్లో పెట్టుకుంటాడు. ఎందుకో తెలుసా? దేవుడు చెప్తున్నాడు, నీవు నా కంటి పాపవు, నిన్ను ముట్టినవాడు నా కంటి పాపను ముట్టినట్టే అంటాడు. చూద్దామా? ఇప్పుడు జకర్యా 2:8 చదువుకుంటాం. చూద్దాం. సైన్యములకు అధిపతిగా యెహోవా సెలవిచ్చినదేమనగా, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచి, ఏమని చెప్తున్నాడు? ఎలా ఎంచుకున్నాడు దేవుడు నిన్ను అంటే చెప్పండి, చేతిలో అది వేరే విషయం. కానీ ఇప్పుడు ఇంకా అంతకంటే పవర్ఫుల్ వాక్యం ఏంటంటే జకర్యా 2:8 చెబుతున్నది, ఆయనంట నిన్ను ఎంచుతున్నాడు, నిన్ను అపాయింట్ చేశాడు. ఏమనంటే తన కంటి పాపవని.
ఆయన నువ్వు కంటి పాపని ఆయన నిర్ణయించుకున్నాడు, నిన్ను అపాయింట్ చేసుకున్నాడు. నువ్వంటావు, అయ్యో దేవుడా నేను దిక్కులేందా, నీ దిక్కులేను, అయ్యో నాకెవరు లేరయ్యా. నోరు తెరిస్తే ఏడుస్తూనే ఉంటావు, నోరు మూసుకుంటే ఏడుస్తూనే ఉంటావు, ఎవరో ఏదో అంటే ఏడుస్తుంటావు, ఎవరో సరిగ్గా చూడదని ఏడుస్తుంటావు. ఎప్పుడు ఏడుపే. ఏడవాలి. మనం దేనికోసం ఏడవాలి తెలుసా? దేవుని రాజ్యం కట్టడం కోసం ఏడవాలి, నశించిపోతున్న ప్రజల కోసం ఏడవాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన టాలెంట్ వాడబడాలని దేవుని దగ్గర అడిగి గోజాడి ఏడ్చి ప్రజల్ని దేవుడి దగ్గర అడిగి పొందుకోవాలి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. అక్కడ మన ఏడుపు ఉండాలి, కన్నీరు ఆయన పాదాల దగ్గరికి రావాలి. దేవుడు మళ్ళీ ఎలా హెచ్చించాడు తలుసుకొని ఏడవాలి, ఎలా ముందుకు తీసుకొని పోవాలో దేవుని దగ్గర ఏడ్చుకోవాలి. ప్రభువా ప్రభువా ప్రభువా, తప్పిపోకుండా నేను నిలబడే కృప నాకు దయచేయి. చెప్పి దేవుని దగ్గర ఏడ్చి పొందుకోవాలి మనం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎలా హెచ్చించాడో తలుచుకొని కన్నీళ్ళు పెట్టుకోవాలి మన జీవితం. అందుకే చెప్పుతాను ఈ రోజున ప్రియ దేవుని బిడ్డ, మనం ఎవరు అంటే దేవుని కంటి పాపలం. దేవుడిని కంటి పాపలాగా పెట్టుకున్నాడు, తన కళ్ళల్లో పెట్టుకున్నాడు. కొంతమంది ఏమంటారు తెలుసా? నా పిల్లలు నా కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటానయ్యా, నా భార్యని కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటానయ్యా. సో దేవుడు కూడా ఏమంటున్నాడంటే, నువ్వు నా కంటి పాపవు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నువ్వు నీ కళ్ళలో దేవుని పెట్టుకు ఎదురు చూస్తూ ఉంటే నీ భవిష్యత్తు కోసం ఆయన తన కళ్ళలో నిన్ను పెట్టుకుంటాడు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. దేవుని కళ్ళలో ఉండటం ఎంత గొప్ప భాగ్యం. దేవుని కళ్ళలో నువ్వు ఉండటం అంటే ఎంత గొప్ప ఆశీర్వాదం ఇది, ఎంత గొప్ప ఆదరణ కలిగిన మాట ఇది. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఎవరికి లేని గొప్ప భాగ్యం ఇది. ఎవరైనా మనుషులు వచ్చి బా నువ్వు నా గుండెకాయ అంటే ఇక అంతా ఉప్పొంగిపోతాం మనం. వాడు కిందికి దిగి వాడు ఉంటాడో పోతాడో తెలియదు, ఆ అమ్మి ఉంటుందో లేదో తెలియదు, కారు ఎక్కిపోతా బాయ్ అని చెబుతుంటుంది, ఆ ఇంటికి జారుతుందో లేదో తెలియదు. అటువంటి తాత్కాలిక మన మనుషులు మనల్ని ప్రేమిస్తున్నానంటే ఎంత ఉప్పొంగిపోతామో మనం. ఎంత ఉప్పొంగిపోయి అస్సలు గుండె బద్దలు చేసుకొని దేవుడు కూడా విధిలో వదిలేసి వెళ్ళిపోతుంటాం కదా. ఎంతమంది పిల్లలు చూస్తుంటాను నేను. ఒక మనిషి ప్రేమించానని చెప్పాడని, నువ్వంటే నాకు ప్రాణం అని చెప్పాడని దేవుణ్ణి కూడా వదిలేసి, ప్రాణం ఇచ్చిన దేవుణ్ణి కూడా వదిలేసేసి వెళ్ళిపోతుంటారు. ప్రాణాలు పోగొట్టుకుని గొంతులు గోయించుకుంటూ ఉంటారు. బ్రతుకు ఛిద్రమైపోయి చినికిపోయిన విస్తరాకు అయిపోయి వాళ్ళ బ్రతుకు నాశనం అయిపోతూ ఉంటుంది. ఎంతమందిని చూస్తుంటాను నేను నా జీవితంలో. దేవుడిని విడిచిపెట్టిపోయినటువంటి వాళ్ళు, తల్లిదండ్రులకు దుఃఖాన్ని మిగిల్చినటువంటి వాళ్ళు, సొంత ఆలోచనతో పరిగెత్తినటువంటి వాళ్ళు, సంతోషంగా బ్రతకటం 99% నేను చూడలా. ఎవరైనా 1% ఎవరైనా బతికారో నాకు తెలియదు, కానీ నాకు తెలిసినంతవరకు 99% వాళ్ళు బ్రతికినట్టు సంతోషంగా చూడలేదు. వాళ్ళు ఎక్కడున్నారు అక్కడే ఉన్నారు. 10 సంవత్సరాల క్రితం ఎలా ఉన్నారు ఇప్పుడు అలాగే ఉన్నారు. ఎన్నో ప్రయత్నాలు చేస్తారు ఎక్కిపోదామని, రావట్లేదు వాళ్ళకి. దేవుని విడిచిపెట్టినటువంటి వాళ్ళు, తల్లిదండ్రులకు దుఃఖాన్ని యాతన మిగిల్చినటువంటి వాళ్ళు పైకి వచ్చినట్టుగా ఎంతవరకు నేను చూడలేదండి. ఎందుకంటే దేవుడి వాగ్దానం అది. ఆయన మన భవిష్యత్తు కట్టే దేవుడు. ఆయన నీవు ఇష్టం వచ్చిన మార్గాలు వెళ్ళి, అన్యాయపు అక్రమ మార్గాలు వెళ్ళి, దేవుని విరుద్ధమైన మార్గాలు వెళ్ళి నీ భవిష్యత్తు నువ్వే కట్టుకోవాలనుకుంటే పిచ్చి గూడు కట్టుకున్నట్టే. నువ్వు ఎప్పుడు తుఫాను వస్తుందో తెలియదు, ఎప్పుడు చెదిరిపోద్దో గూడు తెలియదు, నువ్వు కట్టుకున్న బంధాలు ఎప్పుడు తెగిపోతాయో తెలియదు కదా. అయితే యాకోబు దేవుని కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. ప్రభువా నన్ను తీసుకొని పోతానంటివే. తన మామ ఎన్నిసార్లు జీతం మార్చిన ఆ మందను ఏ రోజు నిర్లక్ష్యంగా కాయలేదండి. శక్తి వంచన లేకుండా మందను కాశాడు. రాత్రి పగలు ఎండకు ఎండి, వానకు తడిసి, మంచుకు తడిసిపోయి అలాగే మరి ఆ మందలను కాశాడు జాగ్రత్తగా. తనకు శక్తి వంచన లేకుండా కాశాడు ఆయన జాగ్రత్తగా. అందువల్ల దేవుడు అతన్ని కష్టాజితాన్ని మరి ఇచ్చాడు. దేవుడు క్రొత్త జాతిని సృష్టించేటువంటి ఒక విజ్ఞానాన్ని దేవుడు అతనికి ఇచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఒక విజ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు అద్భుతంగా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో అందుకే చెప్తున్నా ప్రియ దేవుని బిడ్డ, నీవు నీ పనిని యథార్థంగా నమ్మకత్వంగా శక్తివంచన లేకుండా చేసినప్పుడు నీ బాస్ గుర్తుపడతాడో లేదో తెలియదు, నీ యజమానుడు గుర్తుపడతాడో తెలియదు, నీ చుట్టుపక్కల గుర్తుపడతాడో లేదో తెలియదు, కానీ దేవుడు చూస్తున్నాడు యథార్థమైనటువంటి నీ పనిని, నమ్మకమైనటువంటి నీ చాకచక్యం దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇక ఆ తర్వాత నువ్వు కింద ఉండవు, ఆ తర్వాత నువ్వు ఉన్నత స్థాయికి వెళ్ళిపోతావు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గుర్తు పట్టినా పట్టకపోయినా, నీ కష్టాన్ని తగిన ప్రతిఫలం వాళ్ళు ఇచ్చినా ఇవ్వకపోయినా దేవుడు మాత్రం మూట గట్టి పెట్టి ఉంచి ఉన్నాడు. నీ కష్టార్జితం అంట అక్కడ మొర్ర పెడతా ఉంటుంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయం 4వ వచనం చదువుకుంటాం. ఇదిగో మీ చేలు కోసిన పనివారికి ఇయ్యక, జాగ్రత్తగానండి, పనివారికి ఇవ్వక మీరు మోసముగా బిగబట్టిన కూలి మొర్ర పెట్టుచున్నదే. ఎవరికి మొర్ర పెడుతుందంట? దేవునికి మొర్ర పెడుతుందంట. ఒకవేళ అన్యాయంగా నీ బాస్ కట్టి పెట్టి ఉంచవచ్చు నీకు ఇవ్వకుండా జీతం, కానీ మొర్ర పెడుతుందంట నీ దగ్గరికి వచ్చేదాకా. మొర్ర పెడుతుంది నీ కష్టాజీతం, నీ చెమట చినుకులు,
నీ రక్తపు పరుగులు దేవుని చెవుల్లోకి ఆ శబ్దం వినపడుతుందంట, ఆ ప్రవాహ శబ్దం. నువ్వు పని చేసినప్పుడు నీ రక్తం పరిగెత్తును చూసావా, నీ చెమట కారిపోతుంది చూసావా, దాన్ని ప్రభువు చూస్తున్నాడు. ఆయన చెవుల్లోకి ఆ శబ్దం చొచ్చుకొని పోతూ ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందుకని నీ ఆశీర్వాదం ఎవరు ఆపలేరు. ఇక్కడ రాలేదని విసిగిపోయి పని చేయకుండా లేజీగా కూర్చోవద్దు, చేసుకుంటూ వెళ్ళిపో. దేవుడు ఖచ్చితంగా నీ నిరీక్షణ సిగ్గుపడనివ్వడు. నువ్వు దేవుని చూస్తూ పని చేయి, దేవుడు నీకు జీతం ఇస్తాడు. దేవుని చూస్తూ కంప్లీట్ చేయ ఆ పనిని, ఖచ్చితంగా దేవుడు నిర్ణయిస్తాడు దాని జీతాన్ని. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో యాకోబుకి అలాగే జీతం ఇచ్చాడు. అంతే 20వ ఏట దేవుడు చెప్పాడు. ఇప్పుడు దేవుడు ఒక మంచి సంధ్య సమయంలో చెప్పాడు, జేకబ్ స్టార్ట్ యువర్ ఫాదర్స్ హౌస్ అన్నాడు. నీ తండ్రి ఇంటికి మరలా బయలుదేరనగానే ఓ యాహూ అనుకున్నాడు ఆయన. అవ్వా, దేవుడు నన్ను బయలుదేరమన్నాడే. 20 సంవత్సరాలు అతని ఎదురు చూపులు. ఇంక లేదేమోలే నా బ్రతుకులో, ఇక నేను వెళ్ళనేమోలే, ఇక్కడే బానిసగా ఉంటానేమోలే, ఇక్కడే నా బ్రతుకు ఇట్లుంటుందేమోలే. చాలాసార్లు మనం అనుకుంటాం, నా బ్రతుకు మారదేమో, నా భర్త మారడేమో, నా పిల్లలు మారరేమో, నా కుటుంబం మారదేమో, ఏమో ఏమో ఇంతే బ్రతకాల్సి వస్తుందేమో, ఇలాగే జీవించాల్సి వస్తుందేమో, ఇక ఇంతకు మించిన మంచి రోజులు రావేమో, ఏమో 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 చాలాసార్లు మనం ఇలా అనుకుంటున్నాం ప్రియ దేవుని బిడ్డ. కానీ 100% దేవుడు చెప్పబోతున్న మంచి మాట ఏంటి అంటే, నీకోసం దేవుడు నీ నిరీక్షణ సిగ్గుపడినటువంటి దేవుడు ఆయన తలుపు తెరవబోతున్నాడు, నిరీక్షణ ద్వారాన్ని తెరవబోతున్నాడు, ఎవరికి కనపడినటువంటి గొప్ప తలుపులు తెరవబోతున్నాడు. ఎప్పుడూ లేనటువంటి అమేజింగ్ వేస్, అద్భుతమైనటువంటి ద్వారములు నీకోసం ఆయన తెరవబోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతాలు చేసే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆశ్చర్యకాలు చేసే రక్షకుడు మన పక్షాన ఉన్నాడు. సమాధానం ఇచ్చే దేవుడు మన పక్షాన ఉన్నాడు. ఆయన దిగి రాబోతున్నాడు, మన అద్భుతంగా నిలబెట్టబోతున్నాడు, ఆశ్చర్యంగా నిలబెట్టబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ నిరీక్షణ సిగ్గుపడనివ్వడు ఆయన. సో అబ్రహాము తన యొక్క దారిలో వెళుతూ ఆయన నిరీక్షణ బావులు తవ్వి వెళ్ళాడు, నిరీక్షణ ఊటలు తవ్వి వెళ్ళాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఆ నిరీక్షణ ఊటల్లో ఉన్నటువంటి నీళ్లు మనము తాగి, మనము కూడా మన యొక్క పరిస్థితుల మధ్యలో, ఆధారం లేని వాటి కూడా మనం నడుస్తున్నప్పుడు, ఆశయం లేని వాటి కూడా మనం వెళుతున్నప్పుడు, నమ్మకం లేని దారులు కూడా వెళుతున్నప్పుడు, కటిక చీకటి గాఢాంధకాలు వెళుతున్నప్పుడు, ఒక ఉద్యోగం కోసం ఎదురు చూసి విసిగిపోయే పరిస్థితులు వచ్చినప్పుడు కదా. నిరీక్షణ అంటే ఎలా ఉంటుందో తెలుసా? చదువు కోసం ఒక నిరుద్యోగి ఎదురు చూసినట్టుగా ఉంటుంది. తొలకరి వర్షపు చినుకుల కోసం రోజులు తరబడి ఆకాశాన్ని చూసేటువంటి ఆ ప్రతి చూపులో నిరీక్షణ ఉంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. గొడ్రాలు మరి నిందల మధ్యలో, అవమానాల మధ్యలో, 2 చెవుల నిండా ఆ అవమానాలు నిందలు వినపడుతున్నప్పుడు దేవుని మాట కొరకు ఎదురు చూసేటువంటి ఎదురుచూపు అది. ఆ బిడ్డ కేక వినాలని, దేవుని శబ్దం వినాలని, దేవుని వాగ్దానపు పిలుపు వినాలని ఎదురుచూపు ఉంటుంది దాంట్లో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఒక డాక్టర్ ఒక పేషెంట్ని జాయిన్ చేసినప్పుడు అతనికి హార్ట్ అటాక్ వచ్చింది అనుకోండి, జాయిన్ చేస్తే ఆ టిక్ టిక్ మన శబ్దం ఎప్పుడు పెరుగుద్దని చూస్తుంటాడు ఆయన, ఆ గ్రాఫ్ ఎప్పుడు పెరుగుద్దని చూస్తుంటాడు ఆయన. ఆ చూపులు ఎంత ఉత్కంఠ ఉంటుందంటే బయట ఉన్నటువంటి జనాలకి ఎంత ఉత్కంఠ ఉంటుంది, అంతకంటే రెట్టింపు ఒక డాక్టర్కి ఉంటుంది అక్కడ. ఎందుకంటే పేషెంట్ని బతికితే ఆయన గెలిచినట్టు అక్కడ. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇంతకాలం తను చదువుకు సార్థకం వచ్చినట్టు. చేసాడుగా చచ్చిపోయాడు అంటే ఏముంటుంది ఆ డాక్టర్కి. అందుకని ఆ డాక్టర్ సాయశక్తుల ప్రయత్నం చేస్తాడు, తనకు ఉన్నటువంటి అన్ని ఎఫర్ట్స్ వాడుకుంటాడు ఆయన, అన్ని దారులు వాడుకుంటాడు ఒక మనిషిని బతికించడానికి. ఆ ఎదురు చూపులో ఎంత టెన్షన్ ఉంటుందో, ఎంత ఉత్కంఠ ఉంటుందో కదా. సో అదే రీతిగా ప్రియ దేవుని బిడ్డ, ఒక రైతు కళ్ళు కాయలు కసేట్టుగా ఆకాశాన్ని చూస్తూ ఉంటాడు. ఎప్పుడు ఆ చినుకులు పడతాయి, ఎప్పుడు ఆ చల్లని గాలి వీస్తుంది, ఎప్పుడు ఆ మేఘాల సముదాయం వస్తుంది కదా, చూస్తూ ఉంటాడు. ఎంత గొప్ప అద్భుతమైనటువంటి నిరీక్షణ దాంట్లో ఉంటుందో. ఒక్క చినుకు పడగానే రైతు కళ్ళల్లో ఉన్నటువంటి సంతోషం, అతని హృదయం నాట్యం ఆడుతుంటుంది లోపల, అతని యొక్క హృదయ స్పందన అతనికే వినపడుతుంటుంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. సో ఇవన్నీ నిరీక్షణ, ఎదురు చూపులు. సో యాకోబు బయలుదేరి వచ్చేసాడు. 20 సంవత్సరాల తర్వాత దేవుడు అతన్ని పంపించాడు. ఆఫ్టర్ 20 years God sent him to his father's house. సో నిన్ను కూడా ఒకవేళ 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు అయిపోయిందేమో, దిగులుతో కూర్చున్నావేమో, పిల్లలు లేక, దిగులుతో కూర్చున్నావేమో, ఉద్యోగం లేక, దిగులుతో కూర్చున్నావేమో, సరైన పంట రాక, దిగులుతో కూర్చున్నావేమో, నువ్వు అనుకున్నది సాధించడానికి ఇంకా సమయం రాక, ఒక ఆటగాళ్ళలాగా, ఒక అథ్లెటిక్ లాగా ఉండి నువ్వు ఒకళ్ళు ఓడిపోతూ నీ జీవితంలో నిరీక్షణతో ఒక మంచి కాలం కోసం ఎదురు చూస్తున్నావేమో, ఒక సేవకుడిగా మంచి పరిచయం చేయాలన్న ఉద్దేశంతో ఓడిపోయిన పరిస్థితుల మధ్యలో కూర్చొని దిగులు పడి మంచి కాలం కోసం ఎదురు చూస్తున్నావేమో, ఇదిగో ఈరోజు దేవుడు నీతో చెప్తున్నాడు, ఈ నిరీక్షణ, క్రీస్తులో నీ నిరీక్షణ నిన్ను సిగ్గుపడనివ్వదు.
నిన్ను ఓడిపోనివ్వదు, నిన్ను బలహీనపడనివ్వదు, కృంగిపోనివ్వదు. ఆయన నిన్ను నిలబెట్టేటువంటి గొప్ప దేవుడు, సమాధానం ఇచ్చే రక్షకుడు ఆయన, అద్భుతం చేసే దేవుడు ఆయన, ఆశ్చర్యకాలు చేసే రక్షకుడు ఆయన. ప్రైజ్ ది లార్డ్, ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను చేయిపట్టి నడిపించే గొప్ప దేవుడు ఆయన. అందుకే అధైర్యపడకు, నీకోసము దేవుడు సమస్తము సమకూర్చి పెడుతున్నాడు ఆయన, నీకోసం సమస్తం నెరవేరుస్తున్నాడు ఆయన. ఈ లోకములో యథార్థవంతులకు ఏ మేలు చేయకుండా మానని దేవుడు ఆయన. నమ్మకస్తులకు మెండైన దీవెనలు ఇచ్చేటువంటి దేవుడు ఆయన. నీకోసం మెండైన దీవెనలు, మెండైన కన్స్ట్రక్షన్స్, మెండైనటువంటి కృపా వరములు కలిగినటువంటి గొప్ప రాజ్యం దేవుడు ఇవ్వాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నువ్వు అనుకున్నట్టు నీ జీవితం వ్యర్థంగా పోవట్లేదు, నువ్వు అనుకున్నట్టు నీ కాలం వ్యర్థంగా గడిచిపోవట్లేదు. దేవుడు అంటాడు, నువ్వు కోల్పోయిన పంట కాలం అంతా నేను మరలా సమకూర్చేదను, నువ్వు కోల్పోయిన సంతోష కాలములన్నీ మరలా నీకు తీసుకొస్తాను వెనక్కి. నువ్వు ఏ కాలాన్ని కోల్పోయావు, ఏ సంతోషాన్ని కోల్పోయావు, ఏ ఆనందాన్ని కోల్పోయావు, ఏ ఆశ్రదాన్ని కోల్పోయావు, 100% మరలా దేవుడు అంటున్నాడు, కాలాన్ని వెనకకు తిప్పుతాను నీకోసం, ఋతువులు వెనక్కి తిప్పుతాను నేను నీకోసం, కాలం మరలా పునర్వృతం అవుతుంది నీకోసం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అద్భుతం చేసే తండ్రి మన మధ్యలో ఉన్నాడు, ఆశ్చర్యకరం చేసే రక్షకుడు మన మధ్యలో ఉన్నాడు. అందుకే చెబుతున్న ప్రియ దేవుని బిడ్డ, నీ కాలం వెనక్కి తిరగబోతున్నది. నువ్వు పోగొట్టుకున్న సంతోషం, సమాధానం మరలా దేవుడు సమకూర్చబోతూ ఉన్నాడు. అంతకంటే రెట్టింపైన ఆశీర్వాదం దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ ఆనందపు కన్స్ట్రక్షన్స్, ఎక్కడ సిగ్గుపడ్డావు, ఎక్కడ అవమానపడ్డావు, ఎక్కడ కృంగిపోయావు, ఎక్కడ తల దించుకున్నావు, నిరుపయోగమైన పాత్రగా మిగిలిపోయావు, అక్కడే ప్రయోజనకరమైన పాత్రగా, ఉన్నతమైన కార్యాలు చేయడం దేవుడు నిన్ను నిలబెట్టుకోబోతూ ఉన్నాడు, తలెత్తబోతున్నాడు. సిగ్గుపడనక్కలేని పనివాడిగా, పనికత్తెగా నీ జీవితం నిలబెట్టబోతూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. క్రీస్తులో నీకున్న ఈ నిరీక్షణ నిన్ను సిగ్గుపడనివ్వదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, నీ నిరీక్షణ దేవునిలో, క్రీస్తులో వ్యర్థం కాదు, నీ ప్రయాస క్రీస్తులో వ్యర్థం కాదు. ఆయన నీ ప్రయాసను, నీ యొక్క కష్టాలను గుర్తుపట్టేటువంటి గొప్ప దేవుడు ఆయన. అందుకే ఈరోజు మనం ప్రార్థన చేసుకుంటాం. నేను నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. ప్రియ దేవుని బిడ్డ, నీకోసం ప్రార్థించాలని ఆశపడుతూ ఉన్నాను. నిరీక్షణ కోల్పోయి ఉన్నావేమో, కష్టాజితాన్ని పోగొట్టుకుని ఉన్నావేమో, అనేకులు నిన్ను మోసం చేసి నీ కష్టాజితం దోచుకున్నారేమో, ఒకవేళ నీ జీవితంలో నష్టాలు ఎదురు చూస్తూ ఉన్నావేమో, నీ బ్రతుకులో శాపం నిన్ను నాశనం చేస్తూ ఉన్నదేమో. అందుకే ఈరోజు ప్రార్థన చేయబోతున్నాను. నువ్వు దేవుని కోసం ఎదురు చూస్తున్నప్పుడు నీ నిరీక్షణ వ్యర్థం కాదు, క్రీస్తులో నీకున్నటువంటి ఆశ వ్యర్థము కాదు, నీకున్న నమ్మకం వీగిపోదు. ఆయన నిన్ను దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. అందరూ తరల వంచి ఒక చిన్న ప్రార్థన చేసుకుంటాం. అందరూ తరల వంచి నేను మీకోసం ఎస్పెషల్లీ ప్రార్థన చేయబోతున్నాను. నువ్వు పొందినటువంటి నష్టానికి ప్రతిగా దేవుడు రెట్టింపు ఘనత ఇచ్చినట్లుగా, ప్రతిఫలం ఇచ్చినట్టుగా ప్రార్థన చేయబోతూ ఉన్నాను. నువ్వు నిరీక్షించిన నిరీక్షణ దేవునిలో కట్టబడినట్లుగా, ఉన్నతమైన శిఖరం నిలబెట్టినట్టుగా నీకోసం ప్రార్థన చేయబోతున్నాను. నాతో పాటు కలిసి ఏకీవించి ప్రార్థన చేస్తావా? అందరూ తరల వచ్చి ప్రార్థన చేసుకుంటాం. థ్యాంక్ యూ జీసస్, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవ, మిమ్మల్ని ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. మీకు మహిమ, ఘనత, ప్రభావములు ఆరోపిస్తున్నాం. పరలోకపు తండ్రి, ఘనుడా దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నాం. సమాధానకర్త దిగి రమ్మని మీ కాళ్ళు పట్టుకొని బతిమలాడుతున్నాం. నా ప్రియ సహోదరుడి కోసం ప్రార్థిస్తున్నానయ్యా, నా ప్రియ సహోదరి కోసం ప్రార్థిస్తున్నాను. వారు ఏ దేశంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా, కొందరు కష్టతర పరిస్థితుల మధ్యలో ఉన్నారు, కొందరు చెరసాల మధ్యలో ఉన్నారు, కొందరు రోదల మధ్యలో ఉన్నారు, కొందరు యాత్రల మధ్యలో ఉన్నారు. ప్రభువా, కొందరు తండ్రి అసమాధాన పరిస్థితుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్నారు తండ్రి. కన్నీటి లోయల్లో కొందరున్నారయ్యా. అయ్యా, వారిని గుర్తుపట్టి నడిపించండి అయ్యా. శక్తితో నింపండి తండ్రి, నీ బలముతో నింపు ప్రభువా. అయ్యా, కష్టాజీతం చేతికి రాక మోసపోయినటువంటి వాళ్ళు ఉన్నారు తండ్రి, ఒట్టి చేత తిరిగి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ప్రభువా. యేసుక్రీస్తు నామములో యాకోబును ఆశీర్వదించిన దేవా, యాకోబు చేతుల కష్టార్జితాన్ని దీవించిన దేవా, న్యాయమైన కొలతతో కొలిసిన దేవా, ప్రతి ఒక్కరి కష్టార్జితం కొలవబడును గాక తండ్రి. ఎంత మాత్రము తండ్రి నాయన వ్యర్థంగా పోకూడదు తండ్రి, ఎంత మాత్రం వ్యర్థమైపోకూడదు తండ్రి నాయన. మీ కృపతో నడిపించి బలప సహాయం చేయండి, అద్భుత కార్యం చేసి నడిపించండి తండ్రి. అయ్యా, ఈ నిరీక్షణ వ్యర్థము కాకుండా, ఆ నిరీక్షణ వారిని అయ్యా మోసము చేయకుండా తండ్రి నాయన మీ ఎందుకు కనిపెట్టుకొని కాచుకొని కూర్చునే కృప దయచేయండి అయ్యా. ఏ మనుషుని నమ్మక, ఏ లోకములో దేనిని నమ్మక, నిన్ను మాత్రమే నమ్ముకొని నడిచే ప్రజలను తండ్రి మీరు నిలవరమైన కట్టడములో తండ్రి, నిలవరమైనటువంటి ఉన్నత స్థలం నిలబెట్టే దేవుడై ఉన్నందుకు మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మీరు నిలబెట్టండి అయ్యా, బ్రతికించండి అయ్యా. ఎంతోమంది నిరీక్షణ ఎదురు చూస్తున్నారయ్యా, గర్భఫలం కోసం, సరైనటువంటి ఉద్యోగం కోసం, వ్యాపార అభివృద్ధి కోసం, ప్రభువా ప్రమోషన్ కోసం, జీవితంలో నెమ్మది కోసం, గర్భఫలము కోసం, భూఫలము కోసం ఎంతమంది ఎదురు చూస్తున్నారు తండ్రి, అభివృద్ధి కోసం.
ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. అట్టి వారిని మీరు నిలబెట్టండి అయ్యా. సంధించండి తండ్రి, వారి కష్టాజీతం దీవించండి తండ్రి. మీ రక్తంతో కడి పరిశుద్ధపరచమని ఆశీర్వదించమని సహాయం చేయమని, మీ దయలో కట్టి స్థాపించమని, అద్భుతం చేయమని. పరిశుద్ధాత్మదేవ రండి నాయన, పరలోకపు తండ్రి మీరు రండి నాయన, సమాధానకర్త రండి ప్రభా, స్తోత్రం నాయన. కృపా దయ కనికరించి నడిపించి బలపరిపరచమని, సహాయం చేయమని, ఆదరించమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములు అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, 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 ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. దేవుడు మీరు అత్యధిక దీవించి ఆశీర్వదించి ఉన్నతంగా ఫలభరితంగా మార్చునుగాక. ఉన్నత శిఖరాల మీద మీ యొక్క కన్స్ట్రక్షన్, మీ యొక్క భవిష్యత్ ప్రణాళికను నిర్మించి స్థాపించి నిలబెట్టునుగాక. ఆమేన్, ఆమేన్. మా చిరునామా హోలీ ప్యారడైజ్, KH వాడ, నవాబ్పేట, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మా ఫోన్ నంబర్లు 9247807631 మరియు రండి